వెల్కమ్ టు మెగానే టీవీ. బన్నీ టాపిక్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. దశాబ్దాల వైరం ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకున్నట్లు కనిపిస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆ దేశం రూపురేఖలు మారిపోయాయి. అగ్రరాజ్యం అమెరికాకు సవాలు విసురుతూ ఏకంగా 10 లక్షల మంది యోధులతో ఇరాన్ తన సైనిక శక్తిని మోహరించింది. అటు 82వ ఎయిర్బోర్న్ డివిజన్ దళాలతో అమెరికా కదులుతుంటే ఇటు అణు విధానాన్ని మారుస్తామంటూ ఇరాన్ హెచ్చరిస్తుంది. అసలు ఇరాన్ వ్యూహం ఏంటి? అమెరికా అడుగులు ఎటువైపు? లెట్స్ వాచ్. ఫిబ్రవరి 28 ఇరాన్ చరిత్రలో ఒక మలుపు తిరిగిన రోజు. అమెరికా ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత దేశ పగ్గాలు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చేతుల్లోకి వెళ్లాయి. ఇప్పుడు ఇరాన్ కేవలం రక్షణలో ఉండటం లేదు, దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా మిలియన్కు పైగా సైన్యాన్ని సమీకరించింది. బసిజ్ దళాలు, ఐఆర్జీసీ మరియు రెగ్యులర్ ఆర్మీ కేంద్రాలకు యువత పోటెత్తుతున్నారు. అమెరికా సైన్యం ఇరాన్ గడ్డపై అడుగు పెడితే అది వారికి నరకం అవుతుందని ఇరాన్ అధికారిక మీడియా సంస్థ తస్నీం బాహాటంగానే హెచ్చరించింది. ఇరాన్ గడ్డపై మునుపెన్నడూ లేని స్థాయిలో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ తాజా ప్రకటన ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. దేశవ్యాప్తంగా మిలియన్కు పైగా యోధులు ఏ క్షణమైనా యుద్ధానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని ఐఆర్జీసీ అధికారికంగా ప్రకటించింది. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ తన సైనిక పటిమను సరిహద్దుల్లో మోహరిస్తోంది. ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కేంద్ర బిందువు ఫిబ్రవరి 28న జరిగిన పరిణామాలు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన క్షిపణి దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయన మరణం తర్వాత ఇరాన్లో అధికార సమీకరణాలు వేగంగా మారిపోయాయి. సాధారణ ప్రభుత్వ పాలన కంటే కూడా ఇప్పుడు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దేశంపై పూర్తి పట్టు సాధించింది. ఖమేనీ వారసత్వాన్ని రక్షించుకోవడమే కాకుండా శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా ఐఆర్జీసీ అడుగులు వేస్తోంది. అయితే అన్నిటికంటే ఆందోళన కలిగించే విషయం ఇరాన్ అణు విధానంలో తీసుకున్న నిర్ణయం. ఇప్పటి వరకు శాంతియుత అవసరాల కోసమే అణు ఇంధనం అని చెప్తూ వచ్చిన ఇరాన్ ఇప్పుడు తన పంతాను మార్చుకుంది. అవసరమైతే అణు ప్రతిస్పందనను కూడా పరిశీలిస్తాం అని ఇరాన్ చేసిన హెచ్చరిక అంతర్జాతీయ సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అంటే సంప్రదాయ యుద్ధమే కాకుండా అణు యుద్ధానికి కూడా వెనకాడబోమని ఇరాన్ పరోక్షంగా స్పష్టం చేసింది. అధికారికంగా ఇరాన్ ఇప్పటివరకు తాము అణ్వస్త్రాలను అభివృద్ధి చేయడం లేదని, తమ అణు కార్యక్రమం శాంతియుత అవసరాల కోసమేనని చెబుతూ వస్తోంది. కానీ తాజా పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఇరాన్లోని రాజకీయ మరియు సైనిక వర్గాల్లో అణ్వస్త్రాల వైపు వెళ్లాలా అనే చర్చ గతంలో ఎన్నడూ లేనంత బలంగా సాగుతోంది. ముఖ్యంగా తస్నీం సంస్థ వెల్లడించిన కథనం ప్రకారం ఇరాన్ అణు విధానంలో ఒక నిర్ణయాత్మకమైన మార్పు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా తన సైనిక బలాలను మోహరిస్తున్న తరుణంలో ఇరాన్ తన అణు బాటను మార్చడం ద్వారా పశ్చిమ దేశాలకు ఒక పరోక్ష హెచ్చరికను పంపిస్తోంది. ఒకవేళ అమెరికా భూతల దాడులకు దిగితే ఇరాన్ తన రక్షణ కవచంగా అణ్వస్త్ర సామర్థ్యాన్ని సిద్ధం చేసుకునే పనిలో పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. రహస్యంగా సాగిన ఈ చర్చలు ఇప్పుడు బహిరంగంగా సాగడం గమనార్హం. మొత్తానికి ఇరాన్ తీసుకోబోయే ఒక చిన్న నిర్ణయం మొత్తం ప్రపంచ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే ప్రమాదం ఉంది. అటు అమెరికా హెచ్చరికలు, ఇటు ఇరాన్ అణు ఆకాంక్షల మధ్య అగ్రరాజ్యాల ఎత్తుగడలు ఎలా ఉండబోతాయన్నది ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. అమెరికా రక్షణ శాఖ తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అమెరికా సైన్యంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన 82వ ఎయిర్ బోర్న్ డివిజన్ దళాలు త్వరలో పశ్చిమాసియా భూభాగంలోకి అడుగుపెట్టనున్నాయి. ఇప్పటికే వేలాది మంది అమెరికన్ మెరైన్లు యుద్ధ సామాగ్రి మధ్యప్రాచ్య తీరాలకు చేరుకున్నాయి. సాధారణంగా 82వ ఎయిర్ బోర్న్ డివిజన్ను అమెరికా ఏదైనా క్లిష్టమైన ఆపరేషన్లకు లేదా నేరుగా భూతల దాడులకు మాత్రమే వాడుతుంది. ఈ దళాల కదలికలను గమనిస్తే ఇరు దేశాల మధ్య కేవలం గగనతల దాడులు మాత్రమే కాకుండా భీకరమైన భూతల యుద్ధం సంభవించే అవకాశాలు మెండుగా ఉన్నాయని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం గమనార్హం.
ఇరాన్తో శాంతి చర్చలు జరుపుతున్నామని, యుద్ధం ఎవరికీ శ్రేయస్కరం కాదని ఆయన పేర్కొన్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇవన్నీ కేవలం ప్రపంచ దేశాలను తప్పుదోవ పట్టించేందుకు అమెరికా ఆడుతున్న నాటకాలని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ కేవలం ఖండించడమే కాకుండా అమెరికాకు నేరుగా హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ అమెరికా సైన్యం గనక ఇరాన్ గడ్డపై ఒక్క అడుగు వేసినా అది వారి పతనానికి నాంది అవుతుందని ఇరాన్ సైనిక నాయకత్వం హెచ్చరించింది. మా నేలపై అడుగు పెడితే తీవ్రమైన ప్రతీకారం ఉంటుంది అంటూ ఇరాన్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు పశ్చిమాసియాలో మరింత వేడిని పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేసినట్లు సమాచారం. అమెరికా సైనిక నౌకలు పెర్షియన్ గల్ఫ్ వైపు దూసుకుపోతున్నాయి. గగనతలంలో యుద్ధ విమానాల గస్తీ పెరిగింది. ఈ పరిణామాలు కేవలం ఇరాన్కే కాకుండా మొత్తం మధ్యప్రాచ్య దేశాల్లో అలజడి సృష్టిస్తున్నాయి. ఎయిర్ బోర్న్ డివిజన్ అంటేనే శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే బలం. అటువంటిది వేలాది మంది సైనికులు అక్కడికి చేరుకోవడం అంటే అమెరికా ఏదో పెద్ద వ్యూహంతోనే ఉందని స్పష్టమవుతోంది. అటు ట్రంప్ శాంతి మాటలు చెబుతూనే ఇటు సైన్యాన్ని మోహరించడం ఇరాన్కు ఆగ్రహం కలిగిస్తోంది. శాంతి చర్చల పేరుతో మా సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తూ ఊరుకోమని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతానికైతే పశ్చిమాసియా ఒక అగ్ని పర్వతంలా కనిపిస్తోంది. ట్రంప్ చర్చల ప్రతిపాదనను ఇరాన్ తుంగలో తొక్కడం, దానికి ప్రతిగా అమెరికా తన శక్తివంతమైన ఎయిర్ బోర్న్ దళాలను పంపడం యుద్ధానికి సంకేతాలా, లేక ఒకరిని ఒకరు భయపెట్టుకునే వ్యూహాలా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా ఇరాన్ నేలపై అమెరికా సైన్యం అడుగు పెడితే మాత్రం అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.